హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ కెవిన్ క్రియేషన్స్. ఈరోజు మనం వీడియోలో తెలంగాణ స్టైల్‌లో నాటుకోడి పులుసు ఎలా చేయాలో చూసేద్దాం. సో, మేమైతే ఇక్కడ 2 కోళ్ళని తీసుకున్నామండి. ఒకటి పుంజు, ఒకటి పెట్ట. ఇవి మావేనండి. మేమే సాదుకున్నాం. ఇన్ని రోజులు పెంచుకున్నాం వీటిని. సో, ఫైనల్‌గా ఇప్పుడైతే తినబోతున్నాం వీటిని. కోళ్ళని ముందుగా తల కట్ చేసి ఇలా వేడి నీళ్ళలో ముంచుతున్నారు. ఎందుకంటే దీని పైన బూరంతా ఈజీగా వస్తుందంట వేడి నీళ్ళలో ముంచితే. సో, దీని తల అయితే కట్ చేశారు. తల కట్ చేసి ఇక్కడ మా మామయ్య చూపిస్తున్నారు చూడండి వీడియోలో. అంతా నీట్‌గా క్లీన్ చేస్తున్నారు వేడి నీళ్ళలో వేసి. దీని పైన బూరంతా తీసేస్తున్నారు. ఫైనల్లీ 2 కోళ్ళని కట్ చేశాక వీటి బూరు తీశాక ఇలా ఉన్నాయి. దాదాపు 2 కేజెస్ వరకే ఉంటాయండి ఈ కోళ్ళైతే అని. సో, చూడండి ఇక్కడ 2 కోళ్ళ తల తీసేశాక, వీటి బూరంతా తీశాక ఇలా క్లీన్ చేసి పెట్టారు. వీటిని ఇప్పుడు స్టవ్ మీద పెట్టి కాలుస్తున్నారు. ఇలా కాలవడం వల్ల ఏంటంటే, ఇంకా మనకి చిన్న చిన్నగా ఏమైనా బూర లాంటిది ఉంటే పోతుందంట. అండ్ అలాగే స్కిన్ కూడా ఈజీగా కట్ అవ్వడానికి ఇలా కాలుస్తారంట. సో, చూడండి కోడి మొత్తాన్ని ఇలా స్టవ్ పైన పెట్టి కాలుస్తున్నారు. కాల్చిన తర్వాత దీనిపైన ఇప్పుడు పసుపు వేసి రాస్తున్నారు బాడీ అంతటికి కూడా. కాల్చాం కదా దాని స్మెల్ ఏది రాకుండా ఉండడానికి ఇలా పసుపు వేసి నీట్‌గా కడుగుతారంట. సో, అత్తమ్మ, మామయ్య ఇద్దరు కూడా పసుపు రాస్తున్నారు కోడికి. చూడండి. ఇలా పసుపంతా రాసి క్లీన్ చేస్తున్నారు. దాన్నంతా కడిగేస్తున్నారు. వీడియోలో చూపిస్తున్నట్లుగా చూడండి ఇలా కడిగేశాక కట్ చేస్తున్నారు. మీరెప్పుడైనా ఇలా సొంతంగా పెంచుకున్న కోళ్ళని కట్ చేసుకొని తింటే కామెంట్ చేయండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. నాటుకోడి పులుసు ఎలా ఉంటుందో. మీ స్టైల్‌లో మీరెలా వండుతారో కూడా చెప్పండి. సో, చూడండి ఒక లెగ్ అయితే తీసేశారు. ఇంకో లెగ్ కట్ చేస్తున్నారు. సో, ఫైనల్లీ మొత్తం అంతా 2 కోళ్ళని కట్ చేశాక చికెన్ అయితే రెడీ అయిపోయింది. రెడీ టు ఈట్ వండుకోవడానికి. సో, చూడండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేశారు. సో, మీరు కూడా ఇలా ఎప్పుడైనా ట్రై చేయండి. నాటుకోళ్ళైతే చాలా బావుంటుంది టేస్ట్ అనేది. సో, బాయిలర్ కూడా అందరూ తింటారు. కానీ నాటుకోడిలో టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. సో, కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ దాల్చిన పువ్వు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, బగారా ఆకు, వెల్లుల్లి, ముందుగా కట్ చేసిన ఆనియన్, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, పుదీనా, పసుపు అండ్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్. సో, ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక దీంట్లోనే జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. సో, జీలకర్ర, ఆవాలు వేసుకొని వేగాక దీంట్లోనే లవంగాలు, తర్వాత యాలకులు, తర్వాత పువ్వు, తర్వాత బగారాకు అండ్ అలాగే చెక్క, దాల్చిన చెక్క. అవి వేగాక ముందుగా తొక్క తీసి పెట్టుకున్న ఎల్లిపాయలు ఫ్రై అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. అండ్ అలాగే పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి.
సో ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక కలుపుకున్న తర్వాత దీంట్లోనే శుభ్రంగా కడిగి పెట్టుకున్న కరివేపాకు, పుదీనా అండ్ అలాగే స్ప్రింగ్ ఆనియన్ ఇవి కూడా వేసుకొని ఆనియన్ పచ్చిమిర్చితో పాటు వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. సో ఇవి ఫ్రై అయ్యాక దీంట్లోనే 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూనే ఉండాలి, లేదంటే అడుగంటుతుంది. అల్లం వెల్లుల్లి పచ్చి వాసన పోయేంత వరకు ఇలా కలుపుకోవాలి. ఇలా చూపిస్తున్నాం కదండి, వీడియోలో చూపిస్తున్నట్లు కలుపుకొని దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని కలుపుకోవాలి. సో పసుపు అంతా బాగా కలిసాక ముందుగా కట్ చేసి కడిగి పెట్టుకున్న చికెన్ని ఇప్పుడు దాంట్లో వేసుకొని కలుపుకోవాలి. సో వీడియోలో చూపిస్తున్నట్లుగా మొత్తం చికెన్ అంతటికి కూడా ఆయిల్, పసుపు అదంతా పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. సో చూడండి, ఫైనల్లీ ఇలా ఉంది. మొత్తం అంతా కలిసిపోయాక దీంట్లోనే ఇప్పుడు ఇదైతే 2 kgs వరకు ఉంటుందండి చికెన్. దీనికి సరిపడా మేము కారం అయితే వేస్తున్నాము. సో మీరు తీసుకునే చికెన్ క్వాంటిటీని బట్టి కారం, ఉప్పు అనేది అడ్జస్ట్ చేసుకోండి. సో మేమైతే ఇక్కడ ఒక పెద్ద స్పూన్ తీసుకున్నాము కారము, దానికి సరిపడా 1 టేబుల్ స్పూన్ ఉప్పు అయితే వేస్తున్నాము. సో ఇది కూడా చికెన్కి అంతా బాగా పట్టేలా కలుపుకోవాలి. ఉప్పు, కారం చికెన్కి బాగా పడితేనే టేస్ట్ అనేది బాగుంటుందండి. చాలామంది ఆయిల్లో ఫ్రై అయ్యాక చికెన్కి కారం, ఉప్పు వేస్తారు, అలా వేయకూడదు. సో చూడండి, ఇలా అయితే ఉప్పు, కారం బాగా పడుతుంది చికెన్ ముక్కలన్నింటికి కూడా. ఇప్పుడు ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి చికెన్ని. సో మగ్గాక చూడండి, దీంట్లో వాటర్ అంతా కూడా ఇలా కనిపిస్తుంది. ఇదంతా చికెన్లోని వాటర్ కంటెంట్ అంతా బయటకు వచ్చింది. సో మొత్తం అంతా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. సో చూడండి, వీడియోలో చూపిస్తున్నట్లుగా సాఫ్టెడ్ పీసెస్ అన్నీ కూడా సగానికి ఎక్కువే ఉడికిపోతాయండి ఇవన్నీ కూడా. సో చూడండి, వాటర్ చూడండి, చికెన్లోని వాటర్ కంటెంట్ అంతా ఇలా బయటకు వచ్చిందో. దీన్ని ఇప్పుడు ఇంకో 10 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకుందాం. సో 10 నిమిషాల తర్వాత చూడండి, సో చికెన్ అంతా ఉడికిపోయింది. సో మేము పులుసు పెట్టుకోవాలనుకుంటున్నాం కాబట్టి దీనిపైన పెట్టుకున్న ప్లేట్ ఉంది కదండి, దాంట్లోనే వాటర్ అయితే యాడ్ చేస్తూ అవి వేడయ్యాక కర్రీలో యాడ్ చేసుకుంటాము. సో చాలామంది ఏంటంటే పులుసు అనగానే వేరే గిన్నెలో వేడి చేసి డైరెక్ట్గా కర్రీలో యాడ్ చేస్తారండి. సో అది ఎక్కువ పులుసు, ఎక్కువ క్వాంటిటీ వంట చేసుకునే వాళ్ళకైతే అవసరం అవుతుంది. సో మేము కొంచెమే సూప్ కావాలనుకుంటున్నాం కాబట్టి కొద్దిగా యాడ్ చేస్తున్నాము. ఇప్పుడు ఇలా వేడెక్కిన వాటర్ని చికెన్లో యాడ్ చేస్తున్నాము చూడండి. సో మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇదైతే ఇప్పుడు 70% కుక్ అయిందండి, ఇంకా 30% కుక్ అవ్వాలి. సో చూడండి, దీనిపైన మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ వాటర్ అనేవి యాడ్ చేసుకోవాలి మనము. సో చూడండి, ఇదైతే అయిపోయింది. ఇప్పుడు ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకొని అవి అందులో కలుపుకుంటే ఆలోపు మనకు చికెన్ అయితే రెడీ అయిపోతుంది. సో చూడండి, మళ్ళీ వాటర్ అంతా కూడా యాడ్ చేసేసాము. చికెన్ మొత్తం ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో ధనియాల పొడి వేస్తున్నాము. ఇది ఎందుకంటే పులుసు అంటే చాలా పలుచగా అవుతుంది కదా, వాటర్ యాడ్ చేసాం కాబట్టి. సో పులుసు చిక్కపడడానికి కేజీకి 3 టేబుల్ స్పూన్స్ వరకు అలా క్వాంటిటీ తీసుకొని అయితే యాడ్ చేస్తున్నాము. సో మీరు తీసుకునే చికెన్కి క్వాంటిటీని బట్టి తీసుకోండి. ధనియాల పొడి వేస్తే పులుసు అనేది చిక్కబడుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఎలా ఉందో